డి అంటే డీల్లో ఎవరి స్ట్రెంగ్త్ చాలా పవర్ఫుల్ తెలుసుకునే రౌండ్. నా సైడ్ నుంచి ఇద్దరు వస్తారు, దాని తర్వాత మీ సైడ్ నుంచి ఇద్దరు వస్తారు. ఇద్దరు కలిసి 4 చేతులతో లాగుతారు కిందికి. ఎవరైతే మాక్సిమం టైం హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళే విన్నర్. సో ఈ రోజు ఈ టాస్క్ ఆడడానికి మన స్కోర్ ని పెంచడానికి రాబోతున్న ఇద్దరు మునగాళ్ళు నిల్చోండ్రా. రెడీ? రెడీ. ఇద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ చేసి ఎక్కువసేపు పట్టుకోండి. 3, 2, 1 గో. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. సో మీ పేరేంటి? నా పేరు వలి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండే గానీ ఇంత వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు. వెళ్ళిపోయిందా? ఎందుకు? తెలిసిపోయిందా ఆమెకి? సో ఆవిడని వదిలేస్తారు కాబట్టి ఆవిడ బరువు బాధ్యతలు కాకుండా ఈ బరువు మోయడం మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మాయి కంటే ఇదేం పెద్దగా కాదు నాకు. దీని తర్వాత నేనేం మాట్లాడలేను. మీ పేరేంటి? ఈశ్వర్. ఎంతసేపు మీరు ఇంకా ఇలా ఉండగలుగుతారు అని మీకు అనిపిస్తుంది? ఇంకా 1 మినిట్ పైన ఉండొచ్చు. చీప్ గా 1 మినిట్ అంటున్నారేంటి? ఇప్పుడు చూడండి, 30 సెకండ్స్ లాగా అనిపిస్తుంది. పాట పాడండి. హృదయం ఓర్చుకోలేనిది గాయం. ఇట్లా ఆడేందుకు ఇట్లా లూజ్ గా పెట్టారు? ఆ తాడు లూజ్ గా పెట్టారు. నువ్వు ఇక్కడ నాతో అరే నువ్వు ఒక పాట పాడు. ఎటో వెళ్ళిపోయి నువ్వు ఆగు, నాకు సతాయించకు. నేను ఈ గేమ్ ఆడతా ఇట్లా. చీరింగ్ చీరింగ్ పిల్లి ఎలక పిల్లని, చీరింగ్ చీరింగ్ నక్క పిల్ల కాకిని, చీరింగ్ చీరింగ్ మీసం జాడ కూర్చుని, చీరింగ్ చీరింగ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. అరే ఆగండి, నేను ఇక్కడ కూర్చుంటా. రింగో రింగో రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్. ప్రస్తుతానికి 4 నిమిషాల 11 సెకండ్లు అయింది. కరెక్ట్ గా 5 నిమిషాలు ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు వాతావరణం కొంచెం వదిలేసేయచ్చు. పొడిగా ఉన్నది. 5 నిమిషాల్లో మీరు ఆపేసేయచ్చు. దాని తర్వాత వాళ్ళు కూడా వచ్చి 5 నిమిషాలు పట్టుకోగలిగితే అప్పుడు మనం 5 నిమిషాలని మేము 700 గుంజలు తీసినాం. మాకు ఇదెంత? మన కన్నా పొడిచే మునగాడే లేడమ్మో ప్రతి గంట. బేసిక్ గా చెప్పాలంటే వాళ్ళలాగా కాకుండా 5 నిమిషాల కంటే ఎక్కువ మోసే కెపాసిటీ వీళ్ళకి ఉన్నప్పటికీ కానీ మీరు 5 నిమిషాలకు వదిలేసారు. ఎందుకు వదిలేసారు? వదిలేయలేదు. 5 నిమిషాలకి వదిలేయాలనేది ఒక రూల్ మేము పెట్టుకున్నాం. 3 మినిట్స్ లో వదిలేస్తాం. మా గొప్పతనం అట్లా చూపెడతాం. సో 5 నిమిషాలు మీకు ఇస్తే ఏడుస్తారని చెప్పేసి 5 నిమిషాలకు వదిలేస్తున్నాం. దానికి మించి మీరు చేయలేరు కాబట్టి మా సైడ్ నుంచి ఎవరు వస్తారు తెలుసా? మీ ఆయన. మా ఆయన ఇట్లా సిట్కేలు పట్టుకొని ఇట్లా అంటాడు అంతే. ఓ సమతి ఏమంటావు? అగో మళ్ళీ వస్తా అంటున్నా. మొసలుడే గాని మహానుభావుడు. రండ్రా. 3, 2, 1 గో. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేని వాడు ఆవేశం ఉన్నవాడు రారానరీ. దండాలయ్యా దండాలయ్యా మా మధ్యనను ఉండొద్దయ్యా. ఎంత టైం అయింది? 1 minute 20 ఇంకా. ఏంటి సార్ పరిస్థితి? ఏంటి, మనం గెలుస్తామా? గెలుస్తాం కన్ఫర్మ్. ఎట్లా? ఏం బరువు లేదు కదా? బరువు ఉన్నా భరించగలం. నేనున్నాక మీరు ఎట్లా ఓడిపోతారా? అట్లా అది చెప్పు. రవణ్ ఉండగా మనకేలా భయం? ఎందుకు? ఎందుకు
ఎందుకు రవణ్ అంటే అంత అంత కాన్ఫిడెన్స్ మీకు? రవణ ఏదైనా ఆపదలో ఆదుకోగలడు. ఆ! బాబాయ్ ఈ పరిస్థితిలో ఒక అందమైన పాట పాడాలంటే ఇది ఒక అందమైన అమ్మాయి అనుకుందాం, నువ్వు ఆమె బరువు బాధ్యతలు మోస్తున్నావు, ఏ పాట వస్తుంది? లే 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 లే. సో 5 minutes అవ్వడానికి 5 4 3 2 1 ఓకే. సో 5 నిమిషాలు అయిపోయేసరికి అందరూ అంటే ఇటు మా వాళ్ళు అండ్ అలాగే మీ వాళ్ళు 5 minutes ఈజీగా మోసేయగలిగినారు కాబట్టి ఈ రౌండ్ మేము రద్దు చేసి రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతాం. లెవెల్ నెంబర్ 2 బాయ్. ఓకే, సో ఇప్పుడు లెవెల్ నెంబర్ 2 లో కూడా అంటే ఇందాక మీ ఆర్మ్ స్ట్రెంత్ ని మేము చెక్ చేస్తే ఇప్పుడు మీ పళ్ళ స్ట్రెంత్ ని చెక్ చేయబోతున్నాము. సో కొబ్బరి పీచ్ ఇస్తాం, బూరుతో ఇస్తాం, మీరు చేతులు వాడకుండా నోరుతోని మొత్తం పీకాలే, ఉట్టి టెంకాయ మా చేతులు ఇవ్వాలి. ఎవరైతే ఫాస్ట్ చేస్తారో వాడే తురుము, వాడే తోపు, వాడే విన్నర్. ఓకే, సో ముందుగా అది మా తరపు నుంచి చేయడానికి రాబోతున్న మొగోడు ఎవర్రా? అరే నీకు డాన్స్ చేయడానికి వస్తా? మరి దీని పెంట్ల వీక్తావు? దారా పీక్ పీక్ దాం దా. ఫ్రమ్ మై సైడ్ హూ ఇస్ స్పీకింగ్ దట్ కొబ్బరి పీచ్? దా అట్లనే ఉన్నావు. కొబ్బరి బూరలు పీకి పీకి ఎట్లయినా ఎదుడు పనులు. ఓకే, సో మీ చేతులకు ఇచ్చేసాం. ఎవరైతే ఫస్ట్ బూరు పీకేస్తారో వాళ్ళే విన్నర్స్. 3 2 1 గో. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తరుపు చుట్టి పిడుగుపడి ఎవడు ఎవడు విడిసి పడే దవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి బాంగ్లా దంచి కొట్టే ఆంధ్రా మిర్చి కొట్టే దీన్నా తీసి కొట్టే చిట్టపటాసే చిట్టపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి మచి 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 రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొంత కుర్రాల వస్తున్న కుర్రాల మచి 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 రెడీ రెడీ బడి బడి హే మచి 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 రెండు కలదంటే సరికొత్త సత్తా తోటి హే హే ఎవడు ఎవడు ఎదురు పడే ఎవడు తిరుగు పడి మెరుపు జడి పిడుగు రెడీ హే హే ఎవడు ఎవడు విడిసి పడే ఎవడు పాదకాయ ఇచ్చిర్రు అబ్బా. నాకు తెలిసి వీలైతే అది కూడా పీకేసి నీళ్ళు కూడా తాగేసేటోడు కావచ్చు. నాకు తెలిసి అదే పళ్ళతో బర్రెలను కూడా గుంజుండు కావచ్చు. కాబట్టి ఇంకొక పాయింట్ వచ్చేసింది మాకు. ఈ ఆనందంలో వీడికి డాన్స్ కూడా వచ్చేసింది. చేసిండా? చేసిండు. రాదన్నావు కదరా? ఏయ్ మ్యూజిక్ ఏంటి మళ్ళీ? ఓకే, సో లెవెల్ నెంబర్ 3 ఏంటంటే డి అంటే డిలో మీరు ఇలా చేతి ముక్కును పెట్టుకొని ఇది పొట్టకు పెట్టుకొని మ్యూజిక్ ఆన్ అయినంత సేపు అంటే పాట ప్లే అవుతున్నంత సేపు చుట్టూకు తిరుగుతా ఉంటారు. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మీరు వెనకాలకి వెళ్ళి ఒక బెలూన్ తీసుకొస్తారు, ముందు తెచ్చుకుంటారు, ఎమ్మ కింద పెట్టుకుంటారు, దాన్ని పగలగొడతారు. చేతులు వాడద్దు, చేతు గోర్లతోటి దేనితోటి బర్స్ట్ చేయొద్దు. ఎవరైతే ఫస్ట్ 3 బలూన్స్ పగలగొట్టేస్తారో వాళ్ళు విన్నర్. సో నా తరపు నుంచి ఎవరు వస్తున్నారు? సో 3 బెలూన్స్ పగలగొట్టాలి. సో ఈ గేమ్ రౌండ్ లో 3 పాయింట్లు ఇస్తాం. అంటే మనం ఇది 3 కొటేషన్ అనుకో మనం గెలిచిపోతాం. చూసేద్దాం ఎవరు బర్స్ట్ చేస్తారో. yellow బెలూన్స్, బ్లూ బెలూన్స్. ఓకేనా? రెడీ 3 2 1 మ్యూజిక్. రెచ్చిపోతే పట్టుకోవడం వల్ల 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 బైబే వల్ల 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 బైబే వల్ల 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 బైబే నీ వల్ల కాదు బైబే చూస్తే పట్టుకోవడం వల్ల 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 బైబే వల్ల 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 బైబే వల్ల 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 బైబే నీ వల్ల కాదు బైబే. బెలూన్ తీసుకురా.
మళ్ళీ ఒక బెలూన్ అయిపోయింది కదా, ఇంకోటి ఎల్లో ఏది? అరే తాగిన మత్తులో మైకంలో మా ఓడు గోరుతోటే పగలగొట్టేసిండు, కానీ మా ఓడు ఫుల్ స్టడీగా బమ్ తో పగలగొట్టిండు కాబట్టి టోటల్ గా 5 పాయింట్స్ తో ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ మేమే.